ప్రతి ఓటమి ఒక విజయానికి మెట్టే ఖచ్చితంగా. ఒక్కసారి ఓడిపోయామంటే మర్నాడు గెలవడానికి సిద్ధంగా ఉన్నామన్నమాట. అందుకని ఓటమిని స్వీకరించాలి ఖచ్చితంగా. ఓటమిని దాచిపెట్టుకోవద్దు, చెప్పడానికి మొహమాట పడొద్దు, దాన్ని కప్పెయ్యద్దు. ఓటమి ఎదురైంది అంటే గెలుపు రావడానికి సిద్ధంగా ఉందన్నమాట. అప్పుడు ఆ ఓటమిని మనం ఖచ్చితంగా జయించగలుగుతాం కదా. బాగా ఒక్కబోస్తుందంటే అర్థం ఏమిటో తెలుసా? వర్షం కురుస్తుంది అని అర్థం. వేసిన కురుపు బాగా సలుపు పెడుతుందంటే అర్థమవుతుంది తెలుసా? త్వరలో పగిలిపోతుందని అర్థం. పొయ్యి మండడానికి ముందు బాగా పొగ వస్తుందంటే అర్థం ఏమిటి? పొయ్యి వెంటనే మండుతుంది అని అర్థం. ఓటములు బాగా ఎదురవుతున్నాయంటే అఖండ విజయం నీకు ప్రాప్తించడానికి సిద్ధంగా ఉంది మిత్రమా. ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. ఒక ఉద్యోగానికి పనికిరానంత మాత్రాన, ఒక ప్రేమలో విఫలమైనంత మాత్రాన, ఒక పరీక్షలో అనుకున్న మార్కులు రాకపోయినంత మాత్రాన, ఒక కళాశాలలో అనుకున్న సీటు రాకపోతేనో ఆత్మహత్య చేసుకోవడం పిరికితనం తప్పితే ఇంకేం లేదు ఇక్కడ. బతకడానికి 100 మార్గాలు ఉన్నాయి, చావడానికి ఒకటే మార్గం. చచ్చిన తర్వాత ఇంకేం లేదు ఇక్కడ.